మనకైతే రూమ్ అయితే వచ్చేసింది. ఆ రూమ్ గాని మీరు చూసారంటే షాక్ అయిపోతారు. నాకైతే దిమ్ము తిరిగింది ఆ రూమ్ చూస్తానే. లోపలైతే హైలైట్‌గా ఉంది. అది మీరు చూడాలనుకునేటికైతే ఫుల్ వీడియో అయితే పెడతాను. మీకు కావాలంటే కామెంట్‌లో పెట్టండి. ఫుల్ వీడియో కావాలా వద్దనేది. కిటికీలు అయితే ఇచ్చారు. చాలా బాగుంది. రూమ్ అయితే నాకు హైలైట్‌గా ఉంది. బాగా నచ్చింది రూమ్ అయితే నాకు. కాకపోతే చాలా పని పెట్టింది ఈ రూమ్ అయితే నాకు. ఎండే మట్టి అయితే తీసి పారేయమని చెప్పారు నాకు. ఆ మేడం ఫోన్ చేసి ఆ విధంగా అయితే బండి పెట్టకాకు. ఇట్ట మళ్ళిచ్చి పెట్టుకో బండి. ఎందుకంటే బయటికి ఇంట్లోకి తిరుగుతా ఉంటారు మనుషులు. అట్ట కనిపిస్తా ఉంటారు. అటు పెట్టుకో డోర్ అని చెప్పింది. నాకు గూడా సేఫ్టీ ఉంటది కదా అని చెప్పి నేను గూడా ఆ మట్టి అయితే నేను ఒక డ్రైవర్ ఇద్దరం కలిసి ఆ మట్టి అయితే ఒక టిప్పు మట్టి మైన ఉన్నది. ఆ టిప్ అంతా తీసి బయటైతే పారేసినాము. మార్నింగ్ పొద్దున్నే 8 గంటలకి మొదలు పెడితే మధ్యలో 1 గంట అయిపోయింది. ఆ మట్టి అంతా కంప్లీట్ చేసేలకల్లా చూడండి మొత్తానికి ఎలా ఉంటదో రూమ్ పెట్టేలకల్లా ఆ విధంగా. మళ్ళకుండే డోరు ఇలా తీసి పెట్టేసుకున్నాము. ముగ్గురు మనుషులం ఇలా పెట్టేసుకున్నాము. ఎందుకంటే నాకు గూడా చాలా సేఫ్టీగా ఉంటది. డోర్ తీసుకొని ఆడ కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా వీడియో కాల్ ఇదేశారు. చేసుకోవడానికి కూడా బాగుంటది. మేడంని అడిగాను. మేడం నాకు జూలే కావాలి మేడం నా రూమ్ లోకి అంటే ఆడ పాత ఇంటికాడ పోయి తెచ్చుకోపో ఆడ ఉన్నాయి అన్ని కొత్తటే అని చెప్పింది. అందుకని చెప్పి అక్కడ పోయి ఒకటి తెచ్చుకొని నా రూమ్ లో వేసుకున్నాను.